సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నానా మనం గెలిచేసాం. అన్నయ్య మనం గెలిచేసాం. బావగారు మనం గెలిచేసాం. నానా నువ్వు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా గెలిచేసావు. నేనా? అవును బావగారు, మీరే ఊరి బాగు కోసం మీరు చేసిన ఉపకారానికి ఈ పట్టం కట్టారు. దశరథరామయ్య గారు, 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 దశరథరామయ్య గారు. మన మాజీ ప్రెసిడెంట్ శ్రీ సత్యమూర్తి గారిని శ్రీ దశరథరామయ్య గారి మెడలో పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికి నా నమస్కారం. జెండాకార లాంటి ఈ పంచాయతీకి జాతీయ జెండాల 5 సంవత్సరాలు ఎగిరాను. మరి ఇప్పుడు గోసుగుడ్డ ఎగరేసి మురిసిపోతున్నారు. ఒకప్పుడు నా చెప్పులు మోసేవాడు, ఇప్పుడు నా కుర్చీలోనే కూర్చున్నాడు. అటువంటి వాడు మెడలో నేను దండ వేస్తే గంగిగోవు మెళ్ళలో గాడిద దండేసినట్టు ఉంటుంది. దండేయడానికి వీలేదు. నీకంటే ఒళ్ళొంచి పనిచేసే కూలోడు దండ ఎక్కువ సంతోషిస్తాడు మా అన్న. రండిరా. మన దేశం మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, మన దేశం జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర, మన దేశం మహాత్మా గాంధీ. రోజు నువ్వు మాట్లాడే భాషలోనే మాట్లాడినా? మాట్లాడొచ్చు. నేను అందరికీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, నేను అన్నం తింటున్నాను, మీరు కూడా అన్నం తింటున్నారు. నేను పెసలు పండిస్తున్నాను, ఇదిగో ఆయన గారేమో నువ్వులు పండిస్తున్నారు, ఇదిగో ఈయన గారేమో అల్లం పండిస్తున్నారు, మరి ఆయన గారు ఉల్లిపాయలు పండిస్తున్నారు. ఇవన్నీ కలిపితే ఏమవుద్ది? పెసరట్టు అవుద్ది. వీటన్నిటికంటే ముందు మనం బాగా ఆలోచించుకోవాల్సింది దాని గురించి. దేని గురించి? పురుగులు. పురుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆకు పురుగులు, తోక పురుగులు, చీడ పురుగులు, పెంట పురుగులు. ఈ పురుగుల సీసేంటి అయ్యా? మన దేశం మహాత్మా గాంధీ గారు మా నాన్న చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటాను. పురుగులంటే ఏంటి? పచ్చగా ఉన్న వాటిని నాశనం చేసేవి. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనుకోవడం, కుల మత జాతి రాజకీయ అరాచకాన్ని పురుగులు అంటున్నారు. వీటి నుంచి బయటపడి మనందరం కలిసికట్టుగా బతకాలంటున్నాడు మా నాన్న. ఏంట్రా కత్తి గరుగ్గా తగులుతుంది? పవర్ పోయింది కదండి. ఎవరికి? కత్తి లాంటి మీకండి. మీలాంటి కత్తికండి. రే తలుపులు, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా? నన్ను లుక్ ఏమంటావా? అవుతూ ఇప్పటికే నీ లుకాలో 33 సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి. నేనే లుక్ వేసుకుంటా. నా గడ్డారా? మర్చిపోయానండి. సాయంత్రం వచ్చి పూర్తి చేస్తాను. అప్పటిదాకా ఈ సంప్రదాయం. సాయంత్రం దాకా ఇలాగే ఉండాలా? ఉండక మీకు చేసే పని మాత్రం ఏముందండి? ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా పోయింది కదా. మీకు అంతగా ఓపిక లేకపోతే మీరే చేసుకోండి. మొండికెత్తని. అయినా పెళ్లి చూపులకు పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా? పిల్ల నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని. ఎక్కడికి? పెళ్లి చూపులుగా? అడిగి తెచ్చావా? నీ లుక్కు తాగలయ్యా. ఎవరమ్మాయి? మనూరు కాదులే, పొరుగురు. తప్పా చెప్పారా కూతురా? అమ్మో, దాని మీద కూడా లుక్ వేసావా? నీ లుక్కులో నిప్పులు పోయా. నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. నాకు తెలుసులేవా, నీ సన్నూరు మూసుకో. ఏమండే కప్పా తిప్పారావు గారు ఇల్లిటేనా? చూపులేకండి, ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. రేపు గంగిరెద్దు మంచి శకనం. తల్లి నా పిల్ల ఎటు తల్లి. అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యా రండి బాబు, రండి రండి, ఏం? దయచేయండి. లోపల రండి. నమస్కారం. రండి బాబు, కూర్చోండి. అమ్మాయి ఏమండే నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా, ఇద్దరికి సరిపోతుందా? మీరు ఉండండి. అమ్మా, అబ్బాయిని చూడమ్మా. నాకు సిగ్గేస్తుంది. వద్దమ్మా, వద్దు. సిగ్గుపడద్దమ్మా. అబ్బా అదేమిటండి, ఆడపిల్లకి సిగ్గే సింగాను కదా, పండేవండి. అది మిగతా ఆడపిల్లల విషయంలో, మా అమ్మాయికి కాదు. పాప నీ పేరేంటి? శోభన. అయ్యో, నాకు శోభనం అని వినిపిస్తుంది ఏంటి? నాన్న, నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో, పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న, నాకు సిగ్గేస్తుంది.
చూస్తేనే నేలల్లో విదేశీయుల కోసం చేపలు పెంచుతారా? దానికి మా పొలాలు మీకు అమ్మాలా? ఏంట్రా ఊరికేస్తున్నారా? కావాలంటే రెట్టింపు తెస్తా, వేరే ఊళ్ళో కొనుక్కోండి. వేరే కొనుక్కోండి. ఒకప్పుడు ఈ పొలాలన్నీ మా బాబురా, దానిలో మట్టి పిసుకునే ఎదవలు మీరు. మీ బాబే మాకు తేరగా ఇవ్వలేదు. ఆయన ప్యాకాటికి డబ్బు తగలటం కోసం వాటిని మాకు అమ్మేశాడు. అవన్నీ ఇప్పుడేరా ఈ ఊరిని దత్తత గ్రామం చేస్తే మీరంతా సుఖపడతారు, నేను కష్టపడతా ఉంటే మీరేంట్రా సత్యమూర్తి గారి దగ్గర అప్పులు తీసుకోవడం, ఆడేమో పొలాలు అమ్మేస్తారంట. ఏమిటిదంతా? దత్తత గ్రామం అంటే ఏందయ్య గారు? అదేరా, మన అప్పిగాని దత్తత ఇచ్చేశాక ఆడ ఇంట్లో బానిసలా బతకలేదు, అట్టాగే గవర్నమెంట్ వాళ్ళు మనం దత్తత తీసేసుకుని మన ఇంటి పేరు మార్చేసేసి. నాన్న నోరు మూస్తావా? దత్తత గ్రామం అంటే రైతులకి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుంది కది పెద్దనా? అవునరా, మన ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కడతారు, మన పిల్లలు చదువుకోవడానికి పెద్ద కాలేజీ కడతారు, అప్పులై తీసుకోవడానికి బ్యాంకులు పెడతారు. ఓ, ఆగండి, ఎరుపులు మానేసి ఆడి దగ్గర అప్పులు తీసుకోవడం మానేయండి.